ఫ్యాక్టిఫై ప్రతిరోజు ఒక వావ్ అనిపించే నిజం మీ ముందుకు. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి. ఏకంగా 70 ఏళ్ల తర్వాత రెడీ అయిన బ్రిడ్జ్. సాధారణంగా మనిషి కాంక్రీట్తో బ్రిడ్జిని నిర్మిస్తాడు, కానీ ప్రకృతి మాత్రం చెట్టుకున్న రూట్స్తో బ్రిడ్జిని తయారు చేసింది. అవును, మేఘాలయలో ఒక లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంది. చెట్టుకు మొలిచిన వేర్లతోనే ఆ బ్రిడ్జిని నిర్మించింది. ఇది నిర్మించడానికి దాదాపు 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ సమయం పడుతుంది. అంటే దాదాపు ఒక మనిషి జీవిత కాలం తర్వాత ఒక బ్రిడ్జ్ రెడీ అవుతుంది. ఈ బ్రిడ్జ్కున్న ప్రత్యేకత ఏంటంటే, మనిషి నిర్మించిన బ్రిడ్జ్ కంటే ఈ ప్రకృతి నిర్మించిన బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ప్రకృతి సృష్టించిన అందాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కామెంట్ చేయండి. భూమి కంటే అతిపెద్ద నీటి నిలువ ఎక్కడుందో తెలుసా? మన యూనివర్స్లో నీరు రేర్గా దొరుకుతుంది అనుకుంటాం, కానీ అది అవాస్తవం. క్వాసార్ అనే గ్యాలక్సీ దగ్గర మన భూమి మీద ఉన్నదానికంటే నీరు ఎక్కువ మొత్తంలో ఉంది. అది ఎంతంటే దాదాపు 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు అక్కడ ఉంది. బట్ ఆ గ్యాలక్సీ మన భూమి నుంచి దాదాపు బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది కదా. యూనివర్స్లో మన భూమి మీద తప్ప ఎక్కడ నీరు దొరకదు అనుకుంటాం, బట్ మన భూమి మీద ఉన్న కంటే ఎక్కువ నీరు అక్కడ ఉంది. ఈ లాజిక్ని గమనించండి. భూమి మీద జీవం ఉందంటే కేవలం అది నీటిని ఆధారం చేసుకొనే. ఇప్పుడు ఆ గ్యాలక్సీ దగ్గర నీళ్ళు ఉందంటే ఏదో జీవం ఉండాలి కదా. దీన్ని కనుక్కోవడం కోసమే సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు ఎవరైనా ఈ విషయాన్ని ఫస్ట్ టైం తెలుసుకుంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేయండి. రాళ్ళు స్వయంగా కదలడం మీరు చూసారా? అవును, ఇది నిజం. రాళ్ళు తనంతట తానే ముందుకి కదులుతాయి. మన చుట్టుపక్కల ఉన్న రాళ్ళు కదలకపోవచ్చు, కానీ డెత్ వ్యాలీ దగ్గర ఉన్న రాళ్ళు మాత్రం నెమ్మదిగా కదులుతాయి. అది ఎలా అనుకుంటున్నారా? ఐస్, విండ్ ఈ రెండింటిని ఉపయోగించుకొని డెత్ వ్యాలీ దగ్గర ఉన్న రాళ్ళు నెమ్మదిగా కదులుతాయి. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎంతలా అంటే అది మూవ్ అవ్వడం మనం చూడలేం, కానీ అది మూవ్ అయిన దారిలో ఆ రేఖల్ని మనం గమనించవచ్చు. ఇంకా బాగా క్లారిటీగా మనం చూడాలంటే మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్స్ని యూజ్ చేసి టైం ల్యాబ్స్, స్లోమో లాంటి ఫీచర్స్ని యూజ్ చేసి మనం క్లియర్గా చూడొచ్చు. ఈ విషయాన్ని మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భూమిపై నడిచే చేపను మీరు ఎప్పుడైనా చూసారా? అవును, ఈ మడ్ స్కిప్పర్ అనే ఒక చేప. ఆ చేప తన స్పిన్స్ సహాయంతో భూమి మీద నడవగలుగుతుంది. ఇది సముద్రంలో కన్నా భూమి మీద ఎక్కువసేపు గడపగలదు. ఆ చేపకున్న చర్మాన్ని యూజ్ చేసుకొని అది శ్వాసని తీసుకుంటుంది. ఇది భూమిపై ఎక్కువ రోజులు నివసించగలదు. అందుకే దీనికి మడ్ స్కిప్పర్ అనే పేరు పెట్టారు. దీన్ని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. మానవులుగా పుట్టిన మనం లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలగాలి. సేమ్ ఈ చేపలాగానే ఇది దీని చుట్టూ ఉన్న వాతావరణాన్ని బేస్ చేసుకొని ఎలా జీవించాలో నేర్చుకుంటుంది. ఈ విషయాన్ని మీలో ఎంతమంది ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక అటామిక్ బాంబ్ మనిషిని చంపలేదు. నమ్ముతారా? నమ్మాలి. ఒక్క అటామిక్ బాంబు కాదు, 2 అటామిక్ బ్లాస్ట్లు జరిగిన ఒక మనిషి బతికే ఉన్నాడు. హిరోషిమాలో మొదటిగా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ మనిషి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత నాగసాకికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అక్కడ కూడా ఆ మనిషి తప్పించుకున్నాడు. మనిషికి అదృష్టం ఉంటుంది, కానీ మరీ ఇంతలా ఉంటుందని అనుకోలేదు. ఆ మనిషి పేరు మీకు తెలుసా? ఆ మనిషి పేరు మీకు తెలుసా? తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక మనిషిని చంపడం సులువు కాదు. దేనికైనా ఒక టైం వస్తుంది. అగ్గి బ్లూ కలర్లో ఉంటుందంటే మీరు నమ్ముతారా? అవును, సాధారణంగా మనకి ఫైర్ అంటే మనకి రెడ్ కలర్ గుర్తొస్తుంది, కానీ ఇది మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఇండోనేషియాలో ఒక వాల్కోనీ ఉంది. దాని పేరే కవా ఇజన్ వాల్కోనీ. ఇక్కడ అగ్నిపర్వతం బ్లాస్ట్ అయినప్పుడు వచ్చే ఆ ఫైర్ మనకి బ్లూ కలర్లో కనబడుతుంది. అది ఎలా సాధ్యం? ఎప్పుడైతే అగ్నిపర్వతం బ్లాస్ట్ అవుతుందో అక్కడి నుంచి వచ్చే సల్ఫర్ గ్యాసెస్ మండుతాయి. దాని ప్రభావంతో మనకి ఫైర్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ అగ్నిపర్వతాన్ని నైట్ టైం విజిట్ చేసినట్టయితే అది మనకు ఒక ఏలియన్ ప్రపంచంలో కనబడుతుంది. చూసారా? వాల్కోనీ అంటే మనం డేంజరస్ అనుకుంటాం, కానీ ఆ డేంజర్ కూడా ఒక ఆర్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ప్రకృతి సృష్టించిన అందాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెటల్ చేత్తో పట్టుకుంటే వాటర్లా కరిగిపోతుంది. నమ్మరా? అవును, ఇది నిజం. మనం సాధారణంగా మెటల్ చాలా హార్డ్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ గెలీలియం మాత్రం అలా ఉండదు. మనం ఈ మెటల్ని పట్టుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టయితే, అంటే ఒక 30 degrees Celsiusలో మనం ఉన్నట్టయితే
అది ఎంత హార్డ్గా ఉన్నా మనం చూస్తుండగానే వాటర్లా కరిగిపోతుంది. కానీ ఈ గెలీలియం మెర్క్యూరీలా టాక్సిక్ కాదు. ఎంత అద్భుతమో కదా. ప్రపంచంలో ఇలాంటి వింతైన విషయాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఫ్యాక్ట్ 5, ప్రతిరోజు ఒక వావ్ అనిపించే నిజం మీ ముందుకు. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి.